ఓం నమ శివాయ. మీరు పాట అన్నారు, నేను ఆటతో మొదలెట్టాను. వేదిక మీద ఉన్న ఆధ్యాత్మిక గురువులందరికీ పాదాభివందనం. వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక గురువులు కాదు, వేదిక ముందున్న కూడా వాళ్ళు కూడా చాలామంది ఆధ్యాత్మిక గురు స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా పాదాభివందనం. ఇక్కడ కూర్చున్నవాడు ఏదో మేధావి, అక్కడ వాడు కేవలం వినడం అలాంటివి ఏం లేవు. నిజానికి ఈ మాట్లాడడంలో ఇది ఒక వ్యసనం. మాట్లాడడం ఒకసారి మైక్ ఇస్తే వదలబుద్ధి కాదు చాలామందికి. నేను అంతసేపు మిమ్మల్ని బాధ పెట్టను, అది ముందు మాటిస్తున్నాను వేదికగా. ముందు ఒక అందమైన పేరుతో, అందమైన అంటే వసుధైక కుటుంబకంలోంచి వసుధైకం తీసుకున్న ఫౌండేషన్ నాగేంద్ర గారికి ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే అంత అంతమైన వసుధైక కుటుంబకం. ఈ ప్రపంచంలో ఈ మాట ఎవరు అని ఉండరు, ఒక్క మన భారతీయులు తప్ప. కారణం ఏమిటంటే మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి, యావత్ భూగోళము బాగుండాలి అని కోరుకునే ఏకైక దేశం మనది. అందుకు గర్వపడదాం. ఫస్ట్ ముందుగా ప్రేక్షకులు పాపం 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నారని విన్నాను. చాలా కాలాతీతమైంది. ఇప్పుడు ఎక్కువ ఏది మాట్లాడినా కూడా జ్ఞానం సంగతి పక్కన పెడితే విసుగు వచ్చింది. పైగా పొద్దున్నుంచి ధ్యానం గురించి, శ్వాస మీద ధ్యాస గురించి, వీళ్ళందరి గురించి అన్నీ మాట్లాడేసి ఉంటాను. నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు, టు బీ ఫ్రాంక్. అసలు ఈ లైన్లో నేను కూర్చోవడమే, ఎందుకంటే మాది వృత్తి కాదు ఇది వాళ్ళు సద్గురువులు, టార్చ్ లైట్స్. మేము ఊరికే వెలుగులో లైట్ పెడుతుంటే స్పాట్ లైట్ కింద బతికే ఆర్టిస్టులం మేము, అంతే. ఇలాంటి క్రమంలో కూడా రామలక్ష్మణులు బేసిక్గా వాళ్ళ వృత్తి హింస, కొట్టడం, చంపడం, నరకడం, అంటించడం, తగలేయడం, ఇవే సినిమాల్లో. కానీ ప్రవృత్తి అహింస. 2 సింహాలు బయట తెర మీద, 2 గోవులు బయట. అంతకన్నా ఏం చెప్పగలను వాళ్ళ గురించి. అలాగే పత్రిజీ గారు కూడా నాకు పర్సనల్గా పరిచయం అంటే సడన్గా ఒక సాక్షాత్కారంలాగా మా ఇంటికి వచ్చేసారు ఆయన. నాకు తెలియదు అంతకుముందు, దాదాపు ఇట్ హ్యాపెండ్ ఒక 30 ఏళ్ల క్రితం. గడ్డం, తెల్లటి డ్రస్సు, ఆయన మెట్లికి ఇలా వచ్చేస్తే ఇదేమిటి ఆవిర్భవించినట్టు ఇలా వచ్చేసారంటే, రాగానే చూడగానే గౌరవం కలుగుతుంది కదా, ముఖ్యంగా పెద్దవారు. వెంటనే కాళ్ళకి దండం పెట్టగానే ఆయన వచ్చి నా కాళ్ళకి దండం పెట్టాడు. నేను షాక్ అయ్యాను. ఇదేమిటన్నా, నువ్వే అన్నావు కదా, నాలోన శివుడు ఉన్నప్పుడు నీలోన ఉంటాడు కదా అన్నాడు. సో అంత అంటే ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే అది. అంత వినయ విధేయులతో ఆయన ఆ పిరమిడ్ గురించి, ఆ వ్యవహారం గురించి, మెడిటేషన్ గురించి చెప్పారు. తర్వాత ఒక పావు గంట సేపు ఫ్లూట్ వాయించారు మా ఇంట్లో. ఇవాళ కృష్ణాష్టమి. ఫ్లూటు, కృష్ణతత్వం ఆయనలో ఉంది. బయటికి ఈశ్వరుడు, లోపల కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు అంటే నాకు తమాషా. ఆయన కృష్ణతత్వం ఎలా ఉంటుందంటే, ఇంకా ఆయన పైగా ఆయనకు సంబంధించింది, ఆయన క్రికెట్ బ్రహ్మాండంగా ఆడేవారు. ఆయనకు సరదా, ఆయనకి ఇష్టం, ఒక క్రీడ. ఊహించం మనం, ఆ గడ్డ వేసుకొని క్రికెట్ ఆడుతుంటే ఊహించండి ఒకసారి విచిత్రంగా, కానీ ఆడేవారు. ఆయనకి ఇష్టం. క్రికెట్ గురించి ఒకటి చెప్తున్నా. ప్రపంచంలో అత్యంత ఇంట్రెస్ట్ కలిగే సందర్భం టీమ్స్ ఏమిటంటే ఇండియా, పాకిస్తాన్. వాళ్ళిద్దరూ కనుక ఆడుతుంటే ఇంకా టీవీలకు అతుక్కుపోతుంది ప్రపంచం అంతా. ఇద్దరు ఆడుతున్నారు. సాక్షాత్తు కృష్ణుడు అక్కడ వెలిసి మన వాళ్ళు ఇండియన్ 6 కొడుతున్నప్పుడు ఆనందంగా ఫ్లూట్ వాయిస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు అవుట్ అయినప్పుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. అది అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ టీం ఆడుతుంది. పాకిస్తాన్ 6 కొట్టింది. కృష్ణుడు వాయించడం మొదలెట్టాడు. వాళ్ళు వికెట్లు తీస్తున్నారు ఇండియా, కృష్ణుడు ఫ్లూట్ వాయించడం మొదలెట్టాడు. ఇక్కడున్న మన వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఇదేంటి సార్, ఏ స్వామి ఇదేంటిది, మన వాళ్ళు ఆడుతున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయడం బాగుంది, వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా మీరు ఫ్లూట్. నాకు మనుషులతో సంబంధం లేదు, క్రీడతోటే సంబంధం. ఎవడు ఎంత బాగా ఆడడమే లెక్క, ఎంత బాగా ఆడతాడు జీవితాన్ని. జీవితం ఒక క్రీడ అయితే మీరు ఎంత బాగా ఆడితే నాకు అంత ఇష్టం. అది బేసిక్గా. అలాగే ధ్యానం గురించి అందరూ చెప్పుంటారు. ధ్యానాన్ని
బయట ప్రయాణం ఒకటి ఉంటుంటే మన జీవితంలో ధీ యొక్క యానమే ధ్యానం. అంటే బుద్ధి యొక్క ప్రయాణం అది ఎక్కడ ఉండాలి? బయటికి కాదు, అంతర్ప్రయాణం. అంతర్ముఖమైనప్పుడే ధ్యానం అంటారు. అంతర్ముఖంలో ఏమేమి ఉంటాయి? లోపలికి వెళ్ళి మనం చేయాల్సి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ చంపి బయటికి అవతల పడేయాలి, తీసేయాలి. అప్పుడు అది ధ్యానం. క్లీనింగ్ ప్రాసెస్లో వీటిని తీసేయాలి. చాలామంది అనుకుంటున్నట్టు ధ్యానం మన కోసం కాదు, మన విశ్రాంతి కోసం కాదు, మన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం. అందుకే మన ఋషులు మునులు అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటే మనకేమిటి ఉపయోగం అంటే, వాళ్ళు ఏనాడు వాళ్ళకు అన్నం కూడా తిన్న వాళ్ళు కందమూల, వీళ్ళందరూ అంతే. వీళ్ళ తాపత్రయం అంతా మామూలు జనం అందరూ సుఖంగా ఉండాలి. అది ప్రధాన అంశం. ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం అది మీకోసం కాదు. ఇది మీకు ఆనందం కలిగేది, మీకు సంతోషం కలగడం, మీకు రిలాక్సేషన్ కలగడం బై ప్రోడక్ట్. అసలు ప్రోడక్ట్ ఏంటంటే యావత్ భూగోళం. ఇందాక వసుధైక కుటుంబంలో సవ్వడు కన్నీరు పెట్టకుండా సుఖ సంతోషాలతో ఉండాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ప్రధానంగా ఇది. అయితే మనం ఒక ధ్యానంలోకి ఎంటర్ అయినప్పుడు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉండాలి అనేది మనం నిర్ణయించకూడదు. అంటే జనరల్గా దీనికి ఒక బుద్ధుడి కథ ఒకటి ఉంది. ఒక రాజుగారికి బుద్ధుడు స్థాపించాడు, శిష్యులందరూ ఏర్పడ్డారు, చాలామంది వచ్చి బౌద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు. పెద్ద పెద్ద రాజులు కూడా వచ్చేసి శరణు కోరుతున్నారు, వాళ్ళు భిక్షువులు అయిపోతున్నారు. ఈ క్రమంలో ఒక రాజావారు వచ్చారు. వచ్చి, అయ్యా నేను కూడా, నాకు విరక్తి కలిగింది, నేను కూడా బౌద్ధ భిక్షుగా మారిపోతాను అంటే చూద్దాం అన్నట్టు పక్కన పెట్టారు. వెంటనే బుద్ధుడి శిష్యులు వచ్చి, అవండి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో ఉండే రాజులేమిటి, వాళ్ళు సన్యాసం తీసుకోవడం ఏమిటి, మీరు ఇవ్వడం ఏమిటి, మా ఉద్దేశం ప్రకారం దయచేసి మీరు ఆయనకి సన్యాసం ఇవ్వద్దు, మనకు శిష్యగణంలో చేర్చుకోవద్దు అంటే బుద్ధుడు సహజంగా మందహాసం చేశాడు. మర్నాడు దీక్ష ఇచ్చేశాడు. రాజుగారు శిరోముండనం చేయించుకున్నారు, కాషాయం ధరించారు, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు గమనిస్తున్నారు ఈ రాజు ఎలా చేస్తున్నాడు ఏమిటి అని. అందరూ బ్రాహ్మీ ముహూర్తం 3:30 ఆ ప్రాంతాలకు లేస్తే ఈయన 2:30కే లేస్తున్నాడు. వాళ్ళు పొద్దున్న మాత్రమే స్నానం చేస్తే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా చేస్తున్నాడు. వాళ్ళకన్నా చాలా అద్భుతంగా, చాలా శ్రద్ధగా, ఊహించనంత స్థాయిలో చేస్తున్నాడు. ఒక నెల రోజుల తర్వాత శిష్యులందరూ బుద్ధుడి దగ్గరికి వచ్చి చెప్పారు, స్వామి పొరపాటు పడ్డాం, వద్దనుకున్నాం, కానీ అసలు మేము సరిపోవండి ఆయన ముందు. అసలు ఏదేమిటి, ఆ శ్రద్ధ ఏమిటి, ఆ గౌరవం ఏమిటి, ఆ ప్రేమ ఏమిటి, ఆ భక్తి ఏమిటి, అసలు నాకు తెలిసి మీ తర్వాత ఆయనే పీఠాధిపతి, నెక్స్ట్ మా గురువు ఆయనే అవుతాడేమో. ఆయన మందస్మితం మళ్ళా నవ్వాడు. మర్నాడు రాజుగారిని పిలిచి, మహారాజా మీరు రాజుగా ఆ పాత అక్కడ ఉన్నప్పుడు మీకు వీణ వాదన వచ్చు కదా అంటే, అవును స్వామి, ఒకసారి నా కోసం వాయిస్తారంటే తప్పకుండా అని వీణ తీసుకొచ్చాడు. వాయించడం మొదలెట్టేటప్పుడు ఒక్క క్షణం తీగల్ని కొంచెం టైట్ చేయండి అన్నాడు. చేశాడు. ఇంకా చేయండి అన్నాడు. చేశాడు. ఇంకా చేయండి అన్నాడు. స్వామి ఇంకా చేస్తే తెగిపోతుంది. ఓ అలాగా, అయితే లూజ్ చేయండి అన్నాడు. లూజ్ చేశాడు. ఇంకా లూజ్ చేయండి, ఇంకా లూజ్ చేయండి, బాగా లూజ్ చేయండి, కింద పడిపోతున్నాయి తీగలు, ఇప్పుడు వాయించండి అన్నాడు. అలా కుదరదు స్వామి, మొత్తం లూజ్ అయిపోయాయి కదా. అంచేత ఏమిటంటే బాగా లూజ్ అయిపోయినా వీణ మోగదు, బాగా టైట్ అయిపోయినా తెగిపోతుంది. దీన్నే మధ్య మార్గం అయినా అంత అతి పనికిరాదు. నేను 3:30కి లేమంటే 3:30కే 2:30కి ఎందుకు లేవడం. అంచేత ధ్యాన మార్గంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మధ్య మార్గం. ఎవరిని బాధ్యత పట్టకుండా మనం కూడా మన శరీరం మనం చేస్తుంటాం, ఉపవాసాలు చేస్తుంటాం, మనకి 7:30 నుంచి ఆకలిస్తూ ఉంటుంది, శివుడి మీద భక్తి ఉండదు, ఎప్పుడు అయిపోతుందా సత్యానుభూతి, ఏదైనా వినాయక చవితి వాటెవర్, హాయిగా శుభ్రంగా అంటే మీకు దీక్షగా ఉండగలిగితే సంతోషం, లేకపోతే హాయిగా తినిచేయండి, దేవుడు మిమ్మల్ని ఏమీ అనడు. ఇక నేను ఒక పాటతోటి స్వస్తి. ఏంటంటే, పసితనము పోలేదురా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ,
కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పటిని మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చిగుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా. క్రోధమ్ము పులివోలె మింగేయ చూస్తోంది, క్రోధమ్ము పులివోలె మింగేయ చూస్తోంది, తొలు ఒలిచి బట్టగట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చిగుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా. లోభమ్ము నిప్పువలె దహించి వేస్తోంది, లోభమ్ము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నేను దుట బొట్టెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చిగుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా. మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాలు దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చిగుంది మన్నించరా శివా. మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా. శివోహం.